టీకేఎస్ బీఆర్ఎస్ పార్టీని వీడడం ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. సకల జనుల సమ్మెలో కదం తొక్కిన సింగరేణి కార్మికులు కేసీఆర్ అంటే ఎందుకు కోపంగా ఉన్నారని పలువురు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కవిత వ్యవహారం వల్లే టీబీజీకేఎస్ దూరమైనట్లు పలువురు బాహాటంగా వెల్లడిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభావం కోల్ బెల్ట్లో ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి రవి అందిస్తారు. రవి, టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీకి దూరం అవడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టుగా చెప్పవచ్చు. టీబీజీకేఎస్ ప్రస్థానం ఏంటి, టీబీజీకేఎస్ బీఆర్ఎస్కి దూరడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో మనం ఒకసారి చూస్తాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంది. 2001 ఏప్రిల్ 20న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి ట్రేడ్ యూనియన్గా బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ 2003లో పురుడు పోసుకుంది. సుమారు 21 సంవత్సరాల పాటు కేసీఆర్ కనుసన్నల్లో కొనసాగిన ట్రేడ్ యూనియన్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు దూరమైంది? మన దాని ప్రస్థానం ఒకసారి చూద్దాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చూసుకున్నట్టయితే 21 ఏళ్ల ప్రస్థానంలో చూసుకున్నట్టయితే 2003, 2007లో సింగరేణిలో ఓటమి పాలైంది. హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2012లో తొలిసారిగా సింగరేణిలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా తమ కొలువులను పణంగా పెట్టి ఆ రోజు కేసీఆర్ పిలుపునివ్వడంతో 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు జరిగిన 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో ఆ రోజు సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున కదం తొక్కారు. సింగరేణి కార్మికులు తమ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఉద్యమం చేశారు. 2012లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 జూన్ 2 నుంచి ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో 2017లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరోసారి విజయం సాధించింది. 2017లో హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాక టీబీజీకేఎస్ ఒక స్థాయిలో ఎమర్జ్ అయిన తర్వాత కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. మొత్తం ఎమర్జ్ అయిన తర్వాత సంఘంగా ట్రేడ్ యూనియన్ సంఘంగా ఒక వేళ్లూను కోల్పోయిన తర్వాత హరీష్ రావును తప్పించి ఆ రోజు కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే కార్మిక సంఘంలో అనేక విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ రోజు ఎందుకు దూరమైందనే మన పరిస్థితులు విశ్లేషించినప్పుడు కార్మిక సంఘాలు ఒకటే అంటున్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లకి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రులు విలువ ఇచ్చేవారు. కార్మిక సంఘాలకు ఒక పరపతి ఉండేది. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో కార్మిక హక్కులను కాలరాశారు. ట్రేడ్ యూనియన్స్కి కనీసం పరపతి లేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సింగరేణి సీఎండి కీలుబొమ్మగా మారిందని కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ముఖ్యంగా చూస్తే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చూస్తే సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలంతా కూడా కార్మికుల హక్కుల పక్షాన పోరాడాల్సిన మేము ఒక రాజకీయ పార్టీ నీడలో ఉండము, స్వతంత్రంగా ఉంటామంటూ కూడా 21 ఏళ్ల అనుబంధాన్ని తెరదించుతూ మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేసీఆర్ అధ్యక్షతున్న బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతంగా దూరం అవుతూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి.